రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం. మాకు శేఖర్ గారు ఇచ్చిండు విత్తనాలు తెలంగాణ. మాకు బాగా మంచిగానే ఉంది. మాకు పర్వాలేదు అనుకుంటున్నాం దేవుడి దయ. ఇంకా అది మళ్ళీ మీరు వేసుకోదలుచుకుంటే వేసుకోరు సార్. అందరూ చూసి అది మళ్ళీ మాకు మంచిగానే ఉంది, బాగానే కాసినది అనుకుంటున్నాం మేము. అందరి తోటల పైన మా తోట బాగానే ఉంది. ఆరుద్ర 52 మాకు ఇచ్చిండు ఆయన శేఖర్ గారు. మా అబ్బాయి బుక్ చేసిండు. మా అబ్బాయి ద్వారా మేము వేసినాము. బాగానే మంచిగానే ఉంది, బాగానే కాసినది అనుకుంటున్నాం. మీరు వేసుకోదలుచుకుంటే అందరు వేసుకోరు సార్. మీరు మాకు మట్టుకు పెట్టుబడి కానీ కొద్ది తక్కువనే ఉంది. మేము ఇద్దరమే చేసేది పని. నా గుండెల పైకి ఉంది పైరు. మేము చిన్న వచ్చేసి కొంచెం గంగా కొద్దిగా చిక్కదనంగా ఉంది. 36 అంగనం వేసినాము. ఆరుద్ర 52 పూత కానీ రాలకుండా బాగా గూడ రాలకుండా బాగానే కాసింది. పచ్చికాయ కానీ బాగానే ఉంది. 40 క్వింటాల దాకా వస్తుంది అనుకుంటున్నారు. కాకపోతే 35 అయిన వస్తుంది. తెగుళ్ళకి కానీ బాగానే ఆపుకుంది. గూడ బోడ రాలకుండా మేము బాగానే మంచిగానే ఉంది. మీరందరు చూసుకొని వేసుకోదగిన ఇత్తనమే. వర్షాలు వచ్చినప్పటికైనా తోట బాగానే లొంగిపోకుండా బాగానే ఉంది. మా ఊర్లో రైతులు కానీ బాగా తోట బాగుంది ఆ అబ్బాయిది అని అందరు అనుకుంటుర్రు. మేము కానీ ఇంకా బాగానే ఉందిలే మన తోట అని మేము అనుకుంటున్నాము. మేము చిన్న వచ్చేసి కొంచెం ఇంకా చిక్కంగా ఉంది, నడవ నాతి కావటం లేదు. అచ్చు 40 వేసుకుంటే బాగుంటుంది, మంచిగా వేసుకోదగిన ఇత్తనమే. మీరు వచ్చి చూసుకొని మీకు అంత డౌట్ ఉంటే చూసుకొని వేసుకోర్రి. కాయ కానీ బాగా నాణ్యత బాగానే పొడుగ్గుంది. కాయ ఇత్తనం బాగానే ఉంది. తాలూకు కానీ పెద్దగా అంత అనిపించకుండా బాగానే కాసింది. తాలూకు కానీ ఆగింది. వానలో 15 రోజులు ఆనబట్టింది, బాగానే ఆగింది సారు. మీరు వేసుకునే మాట అయితే వేసుకోరు అందరూ చూసి. నల్లి బొబ్బరి గురించి కానీ తట్టుకుంది, బాగానే పచ్చికాయ ఉంది, పండుగాయ ఉంది, బాగానే ఉంది. చూసి ఇత్తనాన్ని వేసుకోదగిన ఇత్తనమే. ఇదిగో పచ్చికాయ ఆ టెప్పు పట్టేసింది, మళ్ళీ ఇప్పుడు పై టెప్పు వేస్తుంది. పచ్చికాయ బాగానే ఉంది, పూత రాలేదు, బాగుంది. కళ్ళు కానీ బాగా రాలకుండా బాగానే ఉంది. 3 సార్లు మటుకు మంచిగానే తెగుద్ది ఇత్తనం. బాగానే 3 సార్లు కోయొచ్చు. నెక్స్ట్ కానీ ఇత్తనం వేసుకుందామని మేము అనుకుంటున్నాము. మా అబ్బాయి బుక్ చేసిండు. ఆ ఇత్తనమే మళ్ళీ బుక్ చేసుకొని వేసుకుందాం అనుకుంటున్నాం. ఈడీలో నెంబర్ ఉంటుంది, మీరు కావాలంటే వేసుకోదగిన ఇత్తనమే. మీరు వేసుకోవచ్చు చూసుకొని, ఈడీ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఎకరాలు వేసినాము. ముందుకు 4 ఎకరాలు 5 ఎకరాలు వేయాలనుకుంటున్నాము. వేస్తాం కానీ మంచిగానే ఉంది. మాది దొనకొండ మండలము, ప్రకాశం జిల్లా, దేశరెడ్డిపల్లె అది సార్. మేము 4-5 రకాలు వేస్తాం సార్. మేము ఈ ఏడు 4-5 రకాలు ఎత్తేనే అన్నిట్లో అయినా ఇది బాగా సెట్ అయింది మాకు ఈ నేలకు. దీనికి మేము మళ్ళగానే వేయాలనుకుంటున్నాము. వేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు శేఖర్ గారి కాడికి పోయి అయినా చూసుకోరు, లేకపోతే ఇక్కడనైనా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడండి. తోట వచ్చి కాల వేసిన రైతులను కనుక్కొని చూసి మీరు వేసుకోదగిన ఇత్తనమే. ఆరుద్ర 52 మీరు వేసుకోదగిన ఇత్తనమే. అంటేకు తెగుళ్ళకు మంచిగానే ఉంది. అన్నీ కాపు ఎంత చేసుకుంటే అంత బాగానే కాస్తుంది. పెట్టుబడి బాగా తక్కువగానే ఉంది. మేము ఒంటరిగాళ్ళం, మేము కొడుతూనే ఉండము. ఒంటరిగాళ్ళమైన తప్పల ధర కొట్టినాము. మాది బాగానే కాసినది అనుకుంటున్నాం సార్. మీరు వచ్చి అందరు చూసి వేసుకోదగిన ఇత్తనమే.